పరిశుద్ధ గ్రంథం అనగానే చాలామంది ఏదో క్రైస్తవులు మాత్రమే చదువుకునే ఒక పుస్తకం అనుకుంటుంటారు. కానీ దేవుడు ఒక వర్గానికి ఇవ్వలేదు దీనిని. దేవుడు కలిగించిన గాలి అందరికీ ఎలా అవసరమో, దేవుడు కలిగించిన ఈ నేల అందరికీ ఎలా అవసరమో, దేవుడు కలిగించిన సూర్యుడు అందరికీ ఎలా అవసరమో, ఆయన కురిపిస్తున్న వర్షము అందరికీ ఎలా అవసరమో, దేవుడిచ్చిన ఈ గ్రంథం కూడా అందరికీ అవసరం. ఎందుకంటే మానవ పుట్టుకను గురించి, మనిషి జీవితాన్ని గురించి, పరలోకమందున్న దేవుడైన తన గురించి, మన కళ్ళ ముందున్న ఈ ప్రకృతిని గురించి సవివరముగా దేవుడు రాయించి మన కళ్ళ ముందు పెట్టాడు. ఏమంటే దేవుడే రాయించాడు అంటే దేవునికి తెలియనిదంటూ ఏమైనా ఉంటుందా? ఉండదు. మరి దేవుడే రాయించాడు అంటే ఈ బైబిల్లో లేనిది కూడా ఉండదు. ప్రతి విషయాన్ని గురించి దేవుడు చక్కగా క్షుణ్ణంగా రాయించాడు. ప్రేమన వారలారా, ఈ లోకాలేంటి, మానవ పుట్టుక ఏంటి, మరణం తర్వాత మనిషి ఏమైపోతున్నాడు, మన కళ్ళ ముందున్న ఈ ప్రకృతి ఏమైపోతుంది, దేవుడి లక్షణాలేంటి, ఆయన ఇష్టమేంటి, ఇలా ఒకటేమిటి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏమండి అనేక సంగతులు దేవుడు తన మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమన వారలారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనగానే ఏదో ఒకరికి సంబంధించింది అనుకోవడానికి వీలు లేదు. ప్రేమన వారలారా, మనిషి అన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులను మనం అందరము కలిసి ధ్యానించగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు లేఖను రాస్తూ, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు లేఖను రాస్తూ కొన్ని మంచి విషయాలను తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం. 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను దయచేసి చూడండి. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో పౌలు గారు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు అనగానే 2000 సంవత్సరాల క్రితం మానవ ఆకారాన్ని ధరించుకుని వచ్చిన మనలాంటి ఒక మనిషి అనుకుంటుంటారు చాలామంది. ఎందుకంటే మనము పుట్టాము, మనము చనిపోతున్నాం. యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద పుట్టాడు, ఆయన కూడా చనిపోయాడు కదండి అనుకుంటారు. కానీ ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన చావు కూడా ప్రత్యేకమైనది. ప్రియమైన వారలారా, కన్యక గర్భాన ఆయన జన్మించాడు. ఇదిగో సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. అంటే యేసుక్రీస్తు పుట్టుక ప్రత్యేకమైనది, యేసుక్రీస్తు మరణం కూడా ప్రత్యేకమైనది. ఆయన ఎంత గొప్పవాడో పౌలు గారు తెలియజేస్తూ, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అంటే, ఇదిగో 3 లోకాలలో ఆయన చాలా గొప్పవాడు అని తెలియజేస్తున్నాడు. మొదటి లోకం ఏంటంటే, ఇదిగో పైన ఉన్న పరలోకం. అందుకే పరలోకమందున్న వారిలో కానీ అంటున్నాడు. 2వ లోకం ఏంటి అంటే, ఇదిగో క్రిందనున్న భూలోకం. భూలోకం అంటే మనం బ్రతుకుతున్న లోకం. 3వది ఏంటంటే భూమి క్రింద ఉన్న లోకం. అంటే భూమి క్రింద కూడా ఒక లోకం ఉన్నది. ప్రేమన వారలారా, అంటే
మూడు లోకాలు ఉన్నవి అని మనం గుర్తించాలి. మొదటి లోకం పరలోకం, అది దేవుడుండే లోకం అయితే, రెండవది భూలోకం, ఇది నరులుండే లోకము, సజీవులు ఉండే లోకము. మూడవది భూమి క్రింద ఉన్న లోకం. ప్రియమైన వారలారా, అసలు ఈ భూమి క్రిందన్న లోకంలో ఎవరుంటారు? అసలు ఈ భూమి క్రింది లోకములో ఏమేమి ఉన్నవి అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మన జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మరలా ఎక్కడికి వెళుతుంది అని మనం తెలుసుకోవచ్చు ప్రియమైన వారలారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు హెబ్రీలకు రాస్తూ ఒక మంచి మాటను రాస్తున్నాడు. దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొనిన ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అసలు ఎన్ని లోకాలున్నవో, ఎక్కడి నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చామో అది తెలుసుంటే మరలా వెళ్ళుటకు వీలు కలుగుతుంది. తెలియకపోతే మరలా వెళ్ళలేం కదా ప్రియమైన వారలారా. ఇదిగో ఈ రాత్రి ఈ సభను ముగించుకొని నేను మరలా మీటింగ్స్కి వెళ్ళాలి. పిడుగురాళ్ళ దగ్గర నడికుడ అనే ప్రాంతంలో 2 రోజులు అక్కడ మీటింగ్ ముగించుకోవాలి. మరలా నా గృహానికి నేను వెళ్ళాలి. ఒకవేళ మీటింగ్లు అయిపోగానే నా ఇంటిని నేను మర్చిపోతే ఎలా వెళ్ళగలను? చూసారా, నా ఇంటిని నేను మర్చిపోతే నేను వెళ్ళలేను ప్రియమైన వారలారా. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అప్పుడప్పుడు స్నానాలు చేయక మురికి బట్టలు వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని అటు ఇటు తిరుగుతున్నవారు కనబడుతుంటారు మనకి. వారిని చూడగానే మనం ఏమనుకుంటామో తెలుసా? రే పిచ్చోళ్ళు రా అనుకుంటాం. అంటే వారికి మైండ్ సరిగా పని చేయటం లేదు అనుకుంటాం ప్రియమైన వారలారా. వాళ్ళని పిలిచి నీ పేరేంటి అంటే దిక్కులు చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పేరును కూడా వాళ్ళు మర్చిపోతారు. ఇదిగో నీది ఏ ఊరు అంటే చెప్పలేరు ప్రియమైన వారలారా. మీ అమ్మా నాన్న ఎవరు అంటే చెప్పలేరు. ఏమయ్యా నీకు పెళ్ళయిందా, నీకు పిల్లలు ఉన్నారా, నీది ఏ ఊరు అంటే వాళ్ళకు జ్ఞాపకాలలో ఉండవు ప్రియమైన వారలారా. అక్కడక్కడే రైల్వే స్టేషన్లో దిగుతుంటారు. రైల్వే స్టేషన్లో దిగి ఆ పట్టాల మధ్య ఏదైనా భోజనం కనపడితే ఆ భోజనాన్ని తీసుకొని తింటుంటారు. వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా జాలి కలుగుతుంటుంది ప్రియమైన వారలారా. ఎందుకంటే పేరు మర్చిపోయారు, ఊరు మర్చిపోయారు, తల్లిదండ్రులను మర్చిపోయారు. అలా మరిచిపోయిన వాళ్ళను అయ్యో వాళ్ళకు మైండ్ సరిగా పని చేయటం లేదు, పిచ్చోళ్ళు అనుకుంటాం ప్రియమైన వారలారా. నిజం చెప్పండి, వారికైతే మైండ్ సరిగా పని చేయట్లేదు కనుక పిచ్చోళ్ళు. మనందరికీ మైండ్ సరిగా పనిచేస్తుంది కదా, ఈ మెదడు పనిచేస్తుంది కదా. మరి పని చేస్తున్న మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళిపోవాలో ఏమైనా ఆలోచిస్తున్నామా ప్రియమైన వారలారా? ఆలోచిస్తున్నావా? మరి మనకు మెదడు సరిగానే పనిచేస్తుంది కదా. మరి నేను ఎక్కడి నుంచి ఈ భూమి మీదకి వచ్చాను, అసలు ఎన్ని లోకాలున్నవి, మరణం తర్వాత మనుషులు ఎక్కడికి వెళుతున్నారు అని ఏమైనా ఆలోచిస్తున్నారా? ఈ సభలు జరుగుతుండగానే ఇద్దరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు, మనకు తెలుసు కదా. నిన్నను ఒకరిని మట్టిలో కలిపొచ్చాం, మరలా ఈరోజు కూడా ఒకరిని కలిపొచ్చాం. ఏమైనా ఆలోచిస్తున్నారా? మరి వాళ్ళు చనిపోయారు కదా, ఏమైపోయారు అని ఆలోచిస్తున్నారా? చూసారా,
ఈ చేతులతో మట్టేసి వచ్చాము, ఏమి జరగనట్టే మరలా మామూలుగానే ఉంటున్నాం ప్రియమైన వారలారా. ఏమి జరగనట్టే. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఏముంది వెళ్ళిపోయాడు అనుకుంటాం, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా? మన కళ్ళ ముందు తిరిగేవాడు, మనల్ని పలకరించినవాడు, మనతో పాటు అనుబంధాన్ని కలిగినవాడు, ఇంటికి వెళ్ళగానే ఆ మంచంలో కనబడేవాడు, కానీ ఈరోజు లేడు ప్రియమైన వారలారా. మాయమైపోయినట్టే ప్రియమైన వారలారా, వెళ్ళిపోయాడు. ఏ లోకానికి వెళ్ళిపోయాడు? ఏ లోకానికి వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా? ఏమంటే నిజమైన పిచ్చోళ్ళం మనమే ప్రియమైన వారలారా. వాళ్ళకు మెదడు సరిగా పని చేయక అన్నీ మర్చిపోయారు. మనకు మెదడు సరిగా పని చేస్తుంది కదా, ఇదిగో ఏది చెప్పలేకపోతున్నావేంటి? ఏ దాని గురించి మనం ఆలోచించట్లేదు లేదేంటి? వాళ్ళను పిచ్చోళ్ళు అంటే మరి మనల్ని ఏమనాలి? తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాల ఆయుష్ను కలిగి ఏదో ఒక రోజు మట్టు మాయమైపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఏంటి? సభలు ముగించుకోగానే మేము రూముకి వెళ్ళగానే ఇదిగో ఎవరైనా ఏదైనా పెట్టారని చూస్తుంటాం. వాట్సాప్లో చూస్తుంటే ఏ వార్తలు వస్తాయో తెలుసా? మరణ వార్తలు వస్తుంటాయి. అన్నయ్య ఇదిగో పలాని వాళ్ళు చనిపోయారు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యో, ఒక ప్రాణం ఈ లోకాన్ని విడిచిపెట్టిందన్నమాట. తెల్లవారి లేవగానే ఎన్నో మరణ వార్తలు కళ్ళ ముందుకు వస్తుంటాయి. ఏమండి, రోజు లేచినప్పుడు చావు వార్తలే, రోజు పడుకునే ముందు కూడా చావు వార్తలే. ఏమనిపిస్తుంటుందో తెలుసా? అమ్మో, ఎక్కువ కాలం ఈ లోకంలో మనం బతకలేం, మన జీవితం అయిపోతుంది అనిపిస్తుంటుంది ప్రియమైన వారలారా. అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఒరే నాయనా, ఇదిగో ఎవరో చనిపోయారని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదిగో చావు నీకుందన్న సంగతి గ్రహించు నువ్వు. అందుకే విందులు వినోదాల దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని మనల్ని అందరినీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడండి? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చూస్తారా? ప్రసంగి గ్రంథంలో దేవుడు మనల్ని ఎక్కడికి వెళ్ళమని లేఖనాలలో వ్రాయిస్తున్నాడో దయచేసి మీరు చూడండి. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు దయచేసి చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు ప్రియమైన వారలారా. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రారాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. విందు జరుగుతున్న చోటికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళండి అంటున్నాడు ప్రియమైన వారలారా. విందు జరుగుతున్న ఇంటికి వెళితే ఏం జరుగుతుందంటే, కొత్త బట్టలు వేసుకుంటాం, అక్కడికి వెళతాం, అందరినీ పలకరించుకుంటుంటాం, భోజనాల గురించి మాట్లాడుకుంటాం, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటాం, పిల్లల గురించి మాట్లాడుకుంటాం ప్రియమైన వారలారా. కానీ ఏడుస్తున్న వారి ఇంటికి వెళితే కొత్త బట్టలు ఏమైనా కట్టుకుంటామా? కట్టుకోం ప్రియమైన వారలారా. అక్కడికి వెళ్ళగానే ఎలా ఉంటుందో తెలుసా? భార్య బోరున ఏడుస్తుంటుంది ప్రియమైన వారలారా. ఏమయ్యా, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా అని గుండెలు బాదుకుంటే ఆ దృశ్యాలను చూస్తున్నప్పుడు ఎందుకునండి మన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి ప్రియమైన వారలారా. పిల్లలు ఏమండి
మా నాన్న చచ్చిపోయాడు ఇక లేవడన్న సంగతి వాళ్ళకి తెలియక, ఏం జరిగిందో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్న పిల్లలను చూస్తుంటేనండి గుండె తరుక్కపోతుంది ప్రియమైన వారలారా కదా. తల్లేమో, ఒరేయ్ నేను చనిపోయి నువ్వు బతికినా బాగుండు కదరా, నేను చచ్చిపోయి నువ్వు బతికినా బాగుండు కదరా, నా కళ్ళ ముందే నువ్వు చావటమేంట్రా. ఎందుకంటే ఏ తల్లి కొడుకు చావును చూడాలని కోరుకోదు ప్రియమైన వారలారా కదా. అందరూ నిశ్శబ్దంగా ఉంటారు, గట్టి గట్టిగా ఎవరు మాట్లాడరు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో పక్కనే గ్లాసులో బియ్యం పోసి అగరవత్తులు వెలిగిస్తూ ఉంటారు, ఆ వాసన అంతటా వస్తుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా కదా. పెట్టె రెడీ చేశారా అంటుంటారు, ఇదిగో బంధువులందరూ వచ్చారా అని అడుగుతుంటారు ప్రియమైన వారలారా. ఏమండి, ఎవ్వరు కూడా గట్టి గట్టిగా మాట్లాడరు. ఎవరి కళ్ళల్లోనికి చూసినా ఏడ్చి ఏడ్చి చారలు కడుతుంటాయి ప్రియమైన వారలారా. కాసేపు నిశ్శబ్దంగా ఉంటుంది ప్రియమైన వారలారా. ఏమండి, ఆ నిశ్శబ్దంగా ఉంటుండగానే ఒక ఆటో వచ్చి ఆగుతుంది. బంధువులందరూ ఆటోలు నుంచి దిగి, ఒరే తమ్ముడా చచ్చిపోయేవారా అనుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంటారు ప్రియమైన వారలారా. ఆ ఏడుపులు వింటుంటే గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది ప్రియమైన వారలారా. ఒకరోజు వెళ్ళాను ప్రియమైన వారలారా, దేవుడు ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళమన్నాడు అని వెళితే, ఏమండి అమ్మో మరణం అనేది ఎంత భయంకరం, ఎంత భయంకరం, ఎంత భయంకరం ప్రియమైన వారలారా. అక్కడ ఏమనిపిస్తుంటుందో తెలుసా, ఏదో ఒకరోజు అందరము పోయేవారమే. అసలు ఈ జీవితంలో ఏమీ లేదు. అసలు ఈ పగలేంటి, ప్రతీకారాలేంటి, ఆస్తులేంటి, అంతస్తులేంటి, ఇండ్లేంటి, భూములేంటి, ఏదో ఒకరోజు మట్టి కొట్టుకుపోయే మనకి ఇదంతా ఎందుకు? అప్పుడు అనిపిస్తుందండి, చచ్చిపోయిన తర్వాత ఏమైపోతాం, అసలు ఎక్కడి నుంచి ఈ భూమి మీదకి వస్తున్నాం, ఎవరు మనల్ని పంపిస్తున్నారు, అసలు ఎందుకు చచ్చిపోతున్నాం మనం, చనిపోయిన తర్వాత శవాన్ని ఇక్కడ వదిలేసి లోనున్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న ఆలోచన కలుగుతుంటది ప్రియమైన దేవుని పిల్లలారా. భుజాల మీద మోసుకుని వెళుతూ శ్మశానంలో పెట్టి లోపల పెట్టి మట్టేసినప్పుడు ఏంటి జీవితం అనేది అనిపిస్తుంది ప్రియమైన వారలారా. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఒరే నాయన, విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళొద్దు, ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళండి. 2 రోజులుగా వెళ్ళొచ్చాం కదా ప్రియమైన వారలారా. ఏమైనా అర్థమైందా? ఏమైనా అర్థమైందా? ఏదోనండి వెళ్ళొచ్చి ఇట్లా వచ్చామండి అంటున్నారా? ఒక్కసారి చూడండి ప్రియమైన వారలారా, రేపు మన ఇంట్లో కూడా అది జరగనున్నది ప్రియమైన వారలారా. రేపు మన ఇంట్లో కూడా అది జరగనుంది, మన ఇంట్లో కూడా అది జరగనుంది. ఇదిగో నీ పిల్లలు, నా పిల్లలు ఫోన్ చేస్తారు అందరికీ, ఇదిగో నాన్న చచ్చిపోయాడు, రండి బాబాయ్, రండి పెదనాన్న, రండి అత్తయ్య. అయిపోయింది జీవితం. రోగాలు ఆల్రెడీ మీద పడ్డాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరికి ఆరోగ్యాలు ఉన్నవి? ఎవరికన్నా ఆరోగ్యాలు ఉన్నవా? ఎండలేమో మండుతున్నాయి. సూర్యుడు ఏమంటున్నాడో తెలుసా? ఒరే నాయన, మిమ్మల్ని చంపేస్తాన్రా అన్నట్లుగా ఏమి ఎండలు ప్రియమైన దేవుని పిల్లలారా. రోగాలేమో ముదురుతున్నాయి. ఒకప్పుడు రోగాలు వచ్చినప్పుడు ప్రేమన్న వల్ల తగ్గుతాయిలే అనుకునేవారు. డాక్టర్లు మందులు రాసి 2 నెలలు 3 నెలలు వాడు అనేవారు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారో తెలుసా? మందులు ఎంతకాలం వాడాలి అంటే చచ్చిపోయినంత వరకు వాడాలి అంటున్నారు. ఏంటి జీవితాలు ప్రియమైన వారలారా, ఏంటి జీవితాలు? ఆలోచించండి. ఈ లోకములోనికి వచ్చాము, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలాగైతే ఎన్ని లోకాలున్నవి, ఎన్ని లోకాలున్నవి? అసలు ఎక్కడి నుంచి ఈ భూమి మీదకి వస్తున్నాం?
చావు తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఏమండి, చనిపోయిన వారందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారా? ఏమండి, చనిపోయిన శవాలన్నీ శ్మశానానికి వెళతాయి, కానీ చనిపోయిన వారందరూ దేవుని దగ్గరికి వెళ్ళరు ప్రియమైన వారలారా. ఇదిగో రిజల్ట్ వచ్చాయి. పాస్ అయిన వాడు పై తరగతికి వెళతాడు, ఫెయిల్ అయిన వాడు ఇదిగో ఇంట్లో కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. మరణం తర్వాత ఇదిగో ఈ జీవితంలో ఫెయిల్ అయిన వాడు ఎక్కడికి వెళతాడు? మరి ఈ జీవితం అనే పరీక్షలో పాస్ అయిన వాడు ఎక్కడికి వెళతాడు? ఎన్ని లోకాలున్నాయో మనకు తెలియాలి ప్రియమైన వారలారా. దేవుడి మెదడిచ్చింది లోకాన్ని అనుభవించమని కాదు ప్రియమైన వారలారా. ఆలోచించండి నాయనా. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడికి వెళతారో మీకు తెలియాలి. వారు ఏ దేశము నుంచి వచ్చారో జ్ఞాపకం అందించుకుని ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలుగును. అందుకే అప్పుడప్పుడు చావు దగ్గరికి వెళ్ళి చూసి రండి అంటారు. ఎందుకంటే చావును చూసినప్పుడైనా అమ్మో నేను కూడా చచ్చిపోతానన్న ఆలోచన నీకు కలిగి దేవుని గురించి నువ్వు ఆలోచిస్తావని ప్రియమైన దేవుని పిల్లలారా. మరి ఎన్ని లోకాలున్నవి? పౌలు గారు మాత్రం 3 లోకాల గురించి చెబుతున్నాడు. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ అన్నాడు. అంటే పరలోకం ఉంది, అక్కడ ఎవరో ఉన్నారట. భూలోకం ఉంది, ఇక్కడ ఎవరున్నారో మనకు తెలుసు, మనమే ఉన్నాం. భూమి క్రింద మరొక లోకం ఉంది, మరి అక్కడెవరున్నారు? అసలు అక్కడెవరున్నారు? ఇవన్నీ ఈ రాత్రి వేళ క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి ప్రేమన వారలారా. కాబట్టి పరలోకం ఎక్కడుందో ఇప్పుడు లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు దయచేసి చూడండి. అపోస్తుల కార్యములలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యములలో వ్రాయబడిన ఆ మాటను చదువుతున్నప్పుడు పరలోకం ఎక్కడుందో మనం గుర్తించవచ్చు ప్రియమైన వారలారా. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54, 55 వచనాలు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. స్టెఫెన్ గారు మనందరికీ తెలుసు, దేవుడి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఏమండి, శాస్త్రులకి, పరిసయ్యులకి, యూదులకి నచ్చలేదు ప్రియమైన వారలారా. అంతే కదా, మంచి మాట చెబితే ఎవరికైనా నచ్చుతుందా? ఒరే నాయనా తాగకరా, నీ కుటుంబం ఆగమైపోద్దిరా అంటే ఏమంటారో తెలుసా? నీ డబ్బులు ఏమైనా నాకు ఇస్తున్నావా? చూసారా, మంచి మాట చెప్పితే నచ్చని పరిస్థితులు ప్రియమైన వారలారా. మన పిల్లలకు ఒరే నాయన మొబైల్ వాడకరా కళ్ళు పోతాయిరా అంటే వింటారా? నా కళ్ళు పోతే నీకేంటి? చూసారా, పెద్దలేమో ఆవేదన చెందుతుంటారు. ఎందుకు? కళ్ళ ముందు యువత పాడైపోతున్నప్పుడు, తాగుడుకి బానిసైనప్పుడు, అయ్యో వీళ్ళ జీవితాలు బాగుపడితే బాగుండు అనుకుంటారు. ఏదైనా చెబుదాం అనుకుంటే ఏమంటారో తెలుసా? నువ్వు నాకు చెప్పేటోడువా? మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అన్నారు ప్రియమైన వారలారా. నిజంగా మనం మనుషులమైతే దేవుడు మాటకు మన హృదయాలని ఇచ్చేయాలి ప్రియమైన వారలారా.
ఆ పశువుకు ఒక దెబ్బ అన్నారు ప్రియమైన వారలారా, మనిషికి ఒక మాట చాలు ప్రియమైన వారలారా. ఆ మాట దేవుని మాట అయినప్పుడు ఆ మాటను విని మన మనసులను మార్చుకోవాలి ప్రియమైన వారలారా. ఇదిగో స్టెఫెన్ గారు యేసుక్రీస్తుని గురించి చెబుతుంటే ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆకాశము వైపు తేరి చూచాడు. ఇదిగో కనబడుతున్న ఆకాశం వైపు, ఆ ఆకాశం వైపు తేరి చూచినప్పుడు ఏం జరిగిందంటే ఆ కనబడుతున్న ఆకాశము తెరవబడింది ప్రియమైన వారలారా. ఎంత గొప్ప విషయమో చూసారా? ఆకాశము తెరవబడింది. అక్కడ ఎవరు కనపడుతున్నారు స్టెఫెన్ గారికి? యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున నిలిచియుండుట చూస్తున్నాడు ప్రియమైన వారలారా. అంటే యేసుక్రీస్తు కనబడుతున్నాడంటే అది ఖచ్చితంగా ఏ లోకం? ఏ లోకం చెప్పండి? పరలోకం. ఎందుకు అది పరలోకం అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడైనా? పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు గనక యేసుక్రీస్తు కనబడుతున్నాడు అంటే అది ఖచ్చితంగా పరలోకమే ప్రియమైన వారలారా. దయచేసి చూడండి, మార్కు గారు రాసిన సువార్తలో వ్రాయబడిన చక్కటి మాట. మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఇప్పుడు స్టెఫెన్ గారు ఆకాశము తెరవబడింది, దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు నిలిచియుండుట నేను చూస్తున్నాను అన్నాడు. అంటే అది ఖచ్చితంగా పరలోకం. అంటే పరలోకం ఎక్కడుంది అంటే ఏం చెప్పాలంటే ఇదిగో కనబడుతున్న ఆకాశానికి ఆవల ఆ పైనున్న లోకమే పరలోకం ప్రియమైన వారలారా. పరలోకం ప్రియమైన వారలారా. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అంటే ఆకాశానికి ఆవల దేవుడున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇదిగో శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందట? ఆకాశము నుండి వచ్చింది. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు వేసిందనుకోండి, ఉన్నారా లేదా అన్న డౌట్ వస్తుంది ప్రియమైన వారలారా. కానీ ఇంట్లో ఏదైనా మాటలు వినబడుతున్నాయి అనుకోండి, ఏమనుకుంటాం? ఎవరో ఉన్నారు అని. మరి ఆకాశానికి ఆవల తండ్రి ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆకాశం